వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడ్ మార్కెట్ అంటారు. ఈరోజు ఈ వీడియోలో అయితే ఆ ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి. అసలు ఈ ఈటీఎఫ్ అనేది ఎలా పనిచేస్తుంది, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా చేయాలి, మంచి ఈటీఎఫ్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సో రిటర్న్స్ అనేది ఏ విధంగా వస్తాయి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే డిస్కస్ అయితే చేద్దామండి. సో ఈటీఎఫ్ అంటే మీకు తెలుసు కదా, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అనమాట. అంటే మనకు స్టాక్స్ లాగానే ఇది కూడా ఫండ్ చేస్తుంది అనమాట. ఈ ఫండ్ ఏదైతే ఉందో కొన్ని స్టాక్స్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు నిఫ్టీ ఉంది, సో నిఫ్టీ 50 సంబంధించి 50 కంపెనీస్ ఏవి ఉన్నాయో సో దాంట్లో అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తుంది. లేదు బ్యాంక్ ఉంది, సో ఆ బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించిన అన్ని బ్యాంకులలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. సో ఇలా ఈ ఫండ్ అనేది రన్ అవుతుంది. సో చూడండి ఇక్కడ ఈటీఎఫ్ అనేది మనకి ఇండెక్స్లో కూడా ఉంటుంది. ఇండెక్స్ మీన్స్ లైక్ నిఫ్టీ. సో నిఫ్టీ సంబంధించిన ఈటీఎఫ్స్ ఉంటాయి, బ్యాంక్ సంబంధించిన నిఫ్టీ ఈటీఎఫ్స్ ఉంటాయి. అలాగే సో చూడండి బాండ్స్ ఏవైతే ఉన్నాయో బాండ్స్ సంబంధించిన ఈటీఎఫ్స్ ఉంటాయి, గోల్డ్ సంబంధించిన ఈటీఎఫ్స్ ఉంటాయి, సిల్వర్ సంబంధించిన ఈటీఎఫ్స్ ఉంటాయి. సెక్టార్ వైజ్ ఇప్పుడు ఐటీ సెక్టార్ ఉంది, ఐటీ సెక్టార్ సంబంధించిన బీస్, మెటల్, పవర్ సెక్టారు, ఫార్మా, కెమికల్స్ ఏవైతే డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయో సో ఈ ఫండ్ అనేది ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఉందనుకోండి, సో ఐటీ సంబంధించిన ఈటీఎఫ్ ఉంటే సో ఐటీలో ఉన్న కంపెనీస్లన్నింటిలో కూడా అది ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తుంది అనమాట. సో మీకు అది క్లియర్గా చూపిస్తాను చూడండి. సో నెక్స్ట్ అలాగే ఇంటర్నేషనల్ అంటే మీకు తెలుసు కదా, యూఎస్ఏ, చైనా, సో డిఫరెంట్ డిఫరెంట్ కూడా ఉన్నాయి కదా మనకి. సో వాటిల్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు ఈటీఎఫ్ ద్వారా అనమాట. సో నాస్డాక్ కానీ, ఎన్వైసీ కానీ, హ్యాంగ్సెక్ కానీ, ఎస్ఎన్పి కానీ, సో వీటికి సంబంధించిన ఈటీఎఫ్స్ కూడా మనకైతే క్లియర్గా అయితే ఉన్నాయి. అలాగే కరెన్సీ సంబంధించిన డాలరు, రూపాయి, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించిన ఈటీఎఫ్స్ కూడా మనకి క్లియర్గా అయితే ఉన్నాయండి. సో మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూడండి. ఈటీఎఫ్స్లో మనకు నిఫ్టీ సంబంధించి నిఫ్టీ బీస్ అని చెప్పేసి, బ్యాంక్ సంబంధించి బ్యాంక్ బీస్ అని చెప్పేసి, గోల్డ్ సంబంధించి గోల్డ్ బీస్ అని చెప్పేసి, సిల్వర్ సంబంధించి సిల్వర్ బీస్ అని చెప్పేసి కూడా ఉన్నాయి. సో ఈ మళ్ళీ రెండు కాంబినేషన్లో గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో కూడా మీకు ఈటీఎఫ్స్ అయితే దొరుకుతాయండి. అలాగే ఐటీ బీస్, ఫార్మా, పిఎస్యు బ్యాంకు, ఇన్ఫ్రా బీస్, సరియా బీస్, లిక్విడ్ బీస్ అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ సంబంధించిన బీస్ అయితే మనమైతే చెక్ చేసుకోవచ్చు అండి. మీకు ఏదైతే బ్రోకర్ ఉందో బ్రో కానీ, యాంగిల్ కానీ, మీరు ఏదైతే బ్రోకర్లో ట్రేడింగ్ చేస్తున్నారో వాటిలోనే మీకు క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి. అసలు ఈటీఎఫ్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించినట్టుగా నిఫ్టీ బీస్ ఉంది. నిఫ్టీ బీస్ అంటే నిఫ్టీలో ఎన్ని కంపెనీస్ ఉంటాయి మనకి, 50 కంపెనీస్ అనేది ఉంటాయి. సో ఈ నిఫ్టీ బీస్ ఈటీఎఫ్ ఏదైతే ఉందో ఈ 50 కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తుంది. 50 కంపెనీస్ అంటే ఏమేమి ఉంటాయి మనకి, రిలయన్స్ అని, హెచ్డిఎఫ్సి అని, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ, జియో, ఫినాన్స్, ఎటర్నల్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ అయితే ఉన్నాయి కదా. సో ఈ నిఫ్టీ బీస్ ఈటీఎఫ్ ఏదైతే ఉందో ఈ నిఫ్టీలో ఉన్నటువంటి అన్ని 50 కంపెనీస్లలో ఇది ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తుంది. దాని ప్రకారంగా ఈ నిఫ్టీ బీస్ అనేది మనకి పనిచేస్తుంది అనమాట. సో చూడండి, నిఫ్టీ 50 ప్రైస్ ఎంత ఉంది, ఒక 25,000 ఉంది అనుకుందాం. అంటే మనం ఒక షేర్ ఫ్యూచర్లో ఒక షేర్ ప్రైస్ కొనాలంటే మనం 25,000 అనేది మనము ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాల్సి వస్తుంది. సో అలాంటి ఇన్వెస్ట్మెంట్ మనం చేయలేము, మార్కెట్ గురించి తెలియదు, రిస్క్ ఉంటుంది. సో అలాంటి టైంలో మనం ఈ నిఫ్టీ బీస్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు యూనిట్స్ ప్రైస్గా, అంటే యూనిట్ కింద ప్రైస్ అని చెప్పేసి ముందే ఈ ఫండ్ ఏదైతే స్టార్టింగ్లో మనకి మినిమం 10 పాయింట్స్ 10 యూనిట్స్తో ఫండ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎక్కడైనా సరే. అది దాని ఇన్వెస్ట్మెంట్ని బట్టి అది మనకు మార్కెట్లో అనేది పెరుగుతుంటుంది అనమాట. సో ప్రస్తుతానికి నిఫ్టీ ఈటీఎఫ్ అనేది 50 రూపీస్ అనుకోండి, మీరు ఒక 10 యూనిట్స్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత, 10 ఇంటూ 50 అంటే 500 అవుతుంది అనమాట. సో మనకి ఎప్పుడైతే నిఫ్టీ ఇండెక్స్ పెరుగుతుంటుందో, అంటే 25,000 కాస్త 25,500, 26,000, 27,000, 28,000, సో ఇది ఎప్పుడైతే పెరుగుతుంటుందో మనకి ఇక్కడ ఈ ఈటీఎఫ్ ప్రైస్ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో పెరగడం వల్ల మనకి రిటర్న్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఒక నిఫ్టీ ప్రైస్ అనేది 25,000 నుంచి 24కి 23కి తగ్గిందనుకోండి, ఇక్కడ కూడా ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. సో ఒక ఇయర్లీ నిఫ్టీ అనేది ఒక 5% పెరిగింది అంటే ఈ నిఫ్టీ బి సంబంధించి ఒక 2.53% పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే అందులో అన్ని కంపెనీస్ కూడా పర్ఫార్మెన్స్ అయితే చేయవు కదా. నిఫ్టీ ఫిఫ్టీలో ఒక 30 కంపెనీస్ పర్ఫామ్ చేసినట్టు ఒక 20 కంపెనీస్ కంపల్సరీ లాస్లో ఉంటాయి. సో ఈ విధంగా ఈటీఎఫ్ అనేది పనిచేస్తుంది అనమాట. సో మరి మనం ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసే ముందు మనం ఏమేమి చూసుకోవాలి ఏంటి అంటే, సో చూడండి, ఎక్స్పెన్స్ రేషియో చూసుకోవాలి. మీరు ఏదైనా
మీరు ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే దానికి సంబంధించిన ఎక్స్పెన్స్ రేషియో, ట్రాకింగ్ ఎర్రర్, లిక్విడిటీ అంటే మనకు వాల్యూమ్స్ ఎంత ఉన్నాయి ఏందనేది కూడా చూసుకోవాలి. మరి ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే సో చూడండి, ఇది ఈటీఎఫ్. మీరు ఏ సంబంధించిన బ్రోకర్ అయినా సరే జస్ట్ మీరు ఈటీఎఫ్ అని కొట్టారనుకోండి సెర్చ్లో, మీకు ఈటీఎఫ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకైతే ఇక్కడ క్లియర్గా వస్తాయండి. చూడండి, ఇక్కడ నిప్పాన్ అని చెప్పేసి టాటా సిల్వర్, నిప్పాన్ ఇండియా ఇలా డిఫరెంట్ సంబంధించిన కంపెనీస్ అయితే ఉంటాయండి. సో మీరు ఏదన్నా ఒకటి కనుక ఇప్పుడు నిప్పాన్ ఇండియా సిల్వర్ కనుక మీరు ఓపెన్ చేసినట్టయితే సో చూడండి, ఇక్కడ ఫండమెంటల్స్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఏ స్టాక్ ఓపెన్ చేసినా, ఏ ఈటీఎఫ్ ఓపెన్ చేసినా ఏదైనా సరే మీకు ఫండమెంటల్స్ అని ఉంటుంది కింద మీరు ఓపెన్ చేసిన తర్వాత. సో ఇక్కడ చూడండి, ఎక్స్పెన్స్ రేషియో అని ఉంది కదా, 0.56 అనేది ఎక్స్పెన్స్ రేషియో ఉంది. సో ఇదైతే మనం చూసుకోవాలి. ఇది 0.3 నుంచి 0.5 ఇక్కడ ఈ రేంజ్లో ఉందనుకోండి. సో అది మనకి ఈజీగా అంటే లైక్ మనకు చౌకగా దొరుకుతుంది అనమాట. అంటే ఫ్యూచర్లో అది పెరిగే ఛాన్స్ ఉందని చెప్పేసి అయితే మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఈ ట్రాక్ ఎర్రర్ అయితే ఉందంటే ఇప్పుడు మీరు నిఫ్టీ బీస్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారంటే సో 1 ఇయర్లో ఆ నిఫ్టీ అనేది ఎంత పెరిగింది, సో దాని ప్రకారం ఈ నిఫ్టీ బీస్ కూడా పెరిగిందా లేదా అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు 1-2% డిఫరెన్స్ ఉంటుంది. మీకు అక్కడ నిఫ్టీ అనేది 5% పెడితే ఇక్కడ 5% పెరగాలని ఏం లేదు. మీకు అక్కడ నిఫ్టీ అనేది 5% పెరిగితే ఇక్కడ మీకు ఇది 3-3.5% మాత్రమే పెరుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే అన్ని కంపెనీస్లో అనేది ఏదో మీకు 50 కంపెనీస్లో 40 కంపెనీస్ 45 కంపెనీస్ మీకు పోయినా సరే ఒక 5-6 కంపెనీస్ అయినా మీకు నష్టాల్లో ఉంటాయన్నమాట. సో అప్పుడున్న న్యూస్ని బట్టి సో ఈ విధంగానైతే మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు వాల్యూమ్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇది కాకుండా మీరు ఇంకా క్లియర్గా నేను ఇవన్నీ చెక్ చేసుకోలేను, మంచివి చూపించండి అంటే డైరెక్ట్గా మీరు ఎన్ఎస్సి వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఎన్ఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మార్కెట్ డేటా అని ఉంది కదా, మార్కెట్ డేటా మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సో చూడండి, ఇక్కడ మనకి చూడండి సిల్వర్ బీస్, నిఫ్టీ బీస్, గోల్డ్ బీస్, టాటా సిల్వరు, లిక్విడిటీ బీస్, హెచ్డిఎఫ్సి సిల్వర్, టాటా గోల్డ్, జూనియర్ బీస్, నిఫ్టీ ఈటీఎఫ్, ఎస్బీఐ క్యూఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్, ఐటీ బీస్, సిల్వరు. సో ఇలా డిఫరెంట్ అయితే అంటే మీకు ఎక్కువగా లిక్విడిటీ ఉన్న ఈటీఎఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు ఇక్కడ టాప్ 20 టాప్ 30 కంపెనీస్వి చూపిస్తాయి అన్నమాట. సో దీంట్లో మీకు నచ్చింది మీరు ఒకసారి అనలైజ్ చేసి మార్కెట్లో లాస్ట్ 1 ఇయర్లో ఎలా పర్ఫార్మెన్స్ చేసింది ఏందనేది ఒకసారి చెక్ చేసుకొని మీరైతే ప్లాన్ చేసుకోవచ్చండి. సో మరి అలా మీరు ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే సో చూడండి, మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనే ప్లాన్ ఉంది అనుకుంటే సో చూడండి, అంటే మీరు కొంతమంది ఏంటంటే ఇప్పుడు అమౌంట్ మొత్తం కూడా తీసుకుపోయి ఒకటే ఫండ్లో పెడతారు. అలా కాకుండా డిఫరెంట్ అంటే ఇప్పుడు నిఫ్టీ సంబంధించిన ఈటీఎఫ్ ఉంది, సో దాంట్లో కొంచెము గోల్డ్ సంబంధించిన ఈటీఎఫ్ ఉంది, సో దాంట్లో కొంచెము, లేదు ఇంకా ఇంటర్నేషనల్ మార్కెట్స్ బాగా పెరుగుతాయి అనుకుంటే దాంట్లో, లేదంటే ఇంకా ఐటీ వీస్ అని చెప్పేసి ఇంకా సిల్వర్ వీస్ అని చెప్పేసి ఇంకా డిఫరెంట్ ఉన్నాయి కదా, అలా ప్లాన్ చేసుకున్నంటే మీకు లాంగ్ టర్మ్లో సో మంచిగా గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ వీడియో అనేది నేను జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చెప్పాను. నేను ఎందులో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది కూడా నేను ఏదైతే మీకైతే చెప్పట్లేదు అనమాట. జస్ట్ మీకు ఇవి ఎలా రన్ అవుతాయి, ఏంది ప్రాసెస్ ఎలా ఉంటుంది మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో అది ఇన్వెస్ట్మెంట్ చేయాలా అన్నది అది మీ డిసిషన్ అండి. మీరు ఓన్గా ఆలోచించి మీరు డిసిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే మీరు అన్నది ప్లాన్ చేసుకోండి అనమాట. సో థ్యాంక్ యూ.